బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ఎన్నికలు సునామీలా జరిగాయని మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయంపై ప్రస్తావించిన ఆమె ఇది ప్రజలు ఇచ్చిన ఓటమి కాదని, నాయకులు ఏ తప్పు చేయకపోయినా ఓడిపోవాల్సి వచ్చిందన్నారు రోజా. అసలు ఏం జరిగిందన్నది ఏదో ఒకరోజు బయటకు వస్తుందని తెలిపారు. నగరి నియోజకవర్గం పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలిజ భవన ప్రారంభోత్సవానికి హాజరైన రోజా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని, నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని పార్టీ శ్రేణులకు ఆమె హామీ ఇచ్చారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్గా పేరు తెచ్చుకున్న రోజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఆమె మౌనంగా ఉండటం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో రోజా కూడా పార్టీ మారుతారని, ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం సాగింది. అయితే తాజాగా కీలక వ్యాఖ్యలు చేసి వైసీపీతోనే ఉన్నారన్న సంకేతాన్ని ఇచ్చారు మాజీ మంత్రి రోజా.